హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ చేస్తున్నాననమాట. అందుకు చట్నీ, సాంబార్ 2 చేస్తున్నాను. చట్నీకి అన్నీ వేయించి పెట్టుకున్నాను. సాంబార్‌కి వెజిటబుల్స్, పప్పు ఉడకబెట్టేసుకున్నాననమాట. ఇక్కడ ఇంక ఇడ్లీ పిండి కూడా చక్కగా పొంగి ఉంది. ఒక పక్క చట్నీలోకి తిరగవాత పెట్టేస్తున్నాను. తిరగవాత కంపల్సరీ అనమాట. లేకపోతే ఇంట్లో తినరు. కాబట్టి తిరగవాత వేసేసాను. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండిలకి కొంచెం వంట సోడా, ఉప్పు వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇడ్లీ పాత్రలోకి కూడా పెట్టేస్తున్నాను అనమాట. ప్లేట్లలోకి పెట్టేసాను స్టవ్ మీద. ఒక పక్క సాంబార్ రెడీ అయిపోయింది. పక్కకు పెట్టేసి పిల్లలకి వేడినీళ్ళు పెట్టేయాలన్నమాట. మార్నింగే లంచ్ బాక్స్, టిఫిన్స్ పిల్లల్ని రెడీ చేయడము, స్కూల్కి పంపించడము ఫుల్ హడావిడి ఉంటుంది అందరి ఇంట్లోనూ. ఇక్కడ 7:30కే అంతా కంప్లీట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ రోజు పూజ చేయలేదు, ఇంట్లో చేయకూడదు. అందుకు ఇంక మిషన్కి వేసేస్తాను బట్టలు ఎర్లీ మార్నింగే. ఇంక ఇక్కడ ఒక పక్క గ్రీన్ టీ రెడీ అయింది. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇడ్లీలు ఇలా మెత్తగా స్పంజీగా రావాలి అంటే మెల్లపూల్లాగా 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసి, ఇడ్లీ రవ్వ కడిగేటప్పుడు కల్లుప్పు వేసి మంచిగా కడగండి. అప్పుడే మనకి తెల్లగా మల్లెపూలాగా స్పంజీగా వస్తాయన్నమాట. క్యారేజ్ కూడా అదే కట్టమన్నారు పిల్లలు. ఇక్కడ తింటున్నారు. ఈ వీడియో అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.